ప్రైజ్ అలాట్ అందరికీ నా వందనాలండి. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడున్న సమస్యలు బట్టి చాలామంది కుమిలిపోతూ ఉన్నారు, వేదన పెడుతూ ఉన్నారు, దిగులు చెందుతూ ఉన్నారు. అనేక మంది అనేక సమస్యలతో ఉన్నారు. అది ఏంటంటే ఒక జ్వరం రావచ్చు, లేదా ఒక అనారోగ్య పరిస్థితులు అసలు బాగోపోవచ్చు, లేదా వెంటిలేటర్ మీద ఉండొచ్చు, అంటే చనిపోయే స్థితిలో ఉండొచ్చు. ఏదైనప్పటికీ చాలామంది ఈ రోజున చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయితే దీనికి పరిష్కారం ఎలాగని ఆలోచించుకున్నట్లయితే దేవుడు ఇలాంటి సమస్యలే చాలామంది ఆనాడు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. సాయంకాలము పొద్దుగుంపినప్పుడు జనులు సకల రోగములను దెయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఈ పాయింట్ ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, సాయంకాలము ఉన్నప్పుడు సాయంకాలం అంట అనేక మంది జనాలు వచ్చారంట. అంటే రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. అంటే అనేక మంది రోగాలు, వ్యాధులు, బాధలు, మానసిక ఒత్తిళ్ళు ఎవరైతే ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఆయన యొద్దకు వచ్చారు. దెయ్యం పట్టిన వారిని, జ్వరం వస్తే కూడా జ్వరం కూడా అది ఒక సాతానే. ఒక మనిషి బాగున్నప్పుడు సడన్గా ఎందుకు జ్వరం వస్తుందండి? మనం చేసే చెడ్డ క్రియల వల్ల, చెడ్డ పనుల వల్ల అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనకు తెలియక చేసిన తప్పులకి శిక్షను అనుభవిస్తూ ఉంటాం. ఆ రోజున చాలామంది అలాగే బాధపడుతున్నారంట. రోగములతో, దెయ్యములతో ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. మనం ఎప్పుడైతే ఆ రోగాన్ని, ఆ బాధని దేవుని దగ్గర పెట్టాలి. చాలామంది కూడా దేవుని దగ్గర పెట్టడం మానేసి దేవుని అవమానించడం మొదలు పెడుతూ ఉంటారు కదండి. ఏది పనైనా సరే అవ్వలేదంటే ఇంకా అక్కడితో దేవుడు వదిలేనట్టే. లేదంటే మనుషులు చేసిన తప్పుకి దేవుడిని శిక్షిస్తారు. అప్పుడు నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరుగుతాయి? ఇంకా నువ్వు ఎందుకు దీనస్థితిలో ఉన్నావు అంటే, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు రాస్తూ ఉంటారండి. బాగున్నప్పుడు ఒకలాగా, బాగోలేనప్పుడు ఒకలా కాదు. ఎప్పుడు కూడా నిత్యము ఆయన స్తోత్రాలుడే ఉన్నాడంట. అలాగే నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు ఆయన్ని ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు ఆయన్ని ఒక ఉన్నత స్థాయిలో ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు, లేట్ అవుతున్నాయంటే ఆయన్ని తక్కువ అంచనా ఎప్పుడు కూడా మనం వేయడానికి అర్హులం కాదండి. ఎప్పుడైతే నీ వ్యాధిని, బాధని ఆనాడు ఎలాగైతే జనాలు తీసుకుని వెళ్ళి గుంపులుగా తీసుకుని వెళ్ళారంట. అంటే ఎంతమంది దగ్గరికి ఆయన వెళ్ళలేకపోయినా సరే అంతమందిని కూడా ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈరోజు నీ పరిస్థితిని ఎప్పుడైనా దేవుడి దగ్గర పెట్టావా? ఒక్కసారి ఆలోచించే. లేదు అనుకుంటే ఈరోజే ఆయన సన్నిధి దగ్గర పెట్టు. కంపల్సరీ దేవుడు కార్యం చేస్తారు. అయితే దేవుడు అదే మాట చెప్తా అన్నారు. ఏమని? సమస్త భారము మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తానని చెప్తున్నారు. అంటే నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాను అని చెప్తున్నారు. ఆయన చేస్తానన్నప్పుడు మనకెందుకండి బాధ? ఏదన్నా సరే దేవుని దగ్గర పెట్టేవారిగా మనం అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్తే అసాధ్యం అంటే ఏది కూడా లేదు. మనిషిగా నువ్వు చేయలేవేమో, దేవునిగా ఆయన చేయగలరు. అలాంటి సమర్థుడు మన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చేశారండి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, నానా విధమైన రోగముల చేత పీడింపబడిన చిక్కులను స్వస్థపరిచి అనేక విధమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. ఏంటంటే అనేక విధమైన దెయ్యములని వెళ్ళగొట్టారంట ఆయన.
నీలో పాపం అనే దెయ్యం ఉందా, వెళ్ళగొడతాడు. నీలో శాపం అనే దెయ్యం ఉందా, వెళ్ళగొడతాడు దేవుడు. ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని నువ్వు ఆనుకొని ఉంటావో, ఆయన దగ్గర, ఆయన సన్నిధి దగ్గర నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. అంటే యేసు ప్రభు గారికి దెయ్యానికి తెలుసు, నీ రోగానికి దేవుడు తెలుసు. ఏం చేశాడంట, మాట్లాడనివ్వలేదంట. అలాంటి మాట్లాడనివ్వకుండా చేసే దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నీ జీవితంలో కార్యాలు, ఆగిపోయిన కార్యాలు మొదలు పెట్టాలి అని ఎవరైనా ఉన్నారు అంటే, నీ జీవితం పట్ల సాక్ష్యం ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎన్నాళ్ళు ఒంటరి పోరాటం చేస్తావు? ఈ రోజున తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధి దగ్గర అప్పచెప్పిద్దాం. ఎందుకంటే కార్యాలు చేసే దేవుడు, స్వస్థతలు చేసే దేవుడు, తన పిల్లలని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆలోచించి చేసే దేవుడికి మనం హృదయాన్ని అప్పచెప్పి, మన స్థితిని, పరిస్థితిని ఎరిగిన వ్యక్తికి మన బాధల్ని ఆయనకి అప్పచెప్దాం. ఈరోజే నీకుండే వ్యాధి కావచ్చు, నీకుండే బాధ కావచ్చు, ఏదైనప్పటికీ సరే నా దేవుడు చేయగల సమర్థుడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మాలో ఏదైతే వ్యాధులు, బాధలు ఉన్నాయో తండ్రి, అయ్యా కోపాలు, డిప్రెషన్లు ఏదైతే ఉన్నాయో తండ్రి, అప్పులు, బాధలు ఉన్నాయో, కుటుంబ సమస్యలు ఉన్నాయో, ప్రతీది తండ్రి యేసు ప్రభువా నీ సన్నిధానం మీద పెడుతున్నాం తండ్రి యేసు ప్రభువా. మీరు కార్యం చేయండి, అద్భుతం చేయండి తండ్రి యేసు ప్రభువా. అయ్యా నా అపవాదితో మీరు మాట్లాడండి తండ్రి, అపవాదితో మీరు మాట్లాడండి తండ్రి యేసు ప్రభువా. అయ్యా మమ్మల్ని బ్రతికించండి, నిలబెట్టండి, సాక్షిగా నిలబెట్టండి తండ్రి. అనేక మందికి సువార్తను ప్రకటించే వారుగా మమ్మల్ని నిలబెడతారు నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.